మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. భాద్రపద అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు. ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది మనకు కనిపించదు, కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఇలా అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున 2 నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాలలో దరిద్రమంతా కూడా పోయి ధనం దూసుకు వస్తుంది, కనక వర్షం కురుస్తుంది. అంతేకాదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు 2 నిమ్మకాయలతో అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన మనకంతా మంచే జరుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఈ అమావాస్య అతీంద్ర శక్తులతో కలిసి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి. నిమ్మకాయ ఎన్నో రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే 60 నిమిషాల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలే వస్తాయి. చాలామంది ఇల్లు కలిసి రావటం లేదని, ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయని, అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని, ఇంట్లో మనశ్శాంతి లేదని, పిల్లలు మాట వినట్లేదని, భార్య లేదా భర్త మాట వినట్లేదని, ఇంటిపై నరదృష్టి, అందరూ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారని, జనఘోష వలన మా ఇంటికి దరిద్రం పట్టిందని బాధపడేవారు, అప్పులున్నాయని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ నిమ్మకాయల పరిహారం చేసుకోండి. ఒక్క పరిహారంతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పోతాయి. మీ జీవితం సెట్ అయిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇల్లు మీకు అనుకూలంగా మారుతుంది. నరదృష్టి, నరఘోష, జనఘోష అన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలు పోతాయి. గొడవలు తగ్గుతాయి. పిల్లలు మీ మాట వింటారు. ఇంటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. అమావాస్య రోజు అందరూ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటారు, కానీ మీరు ఏ పరిహారం చేయనవసరం లేదు. ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు, మీకంతా మంచి జరుగుతుంది. ఈ పరిహారం అన్నిటిలోకెల్లా బెస్ట్ పరిహారం. సాయంత్రం 6 తర్వాతే ఈ పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఈరోజు 2 నిమ్మకాయలు సిద్ధం చేసుకోండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని నిగనిగలాడే నిమ్మకాయలను తీసుకోండి. ఇంట్లో ఉండే ఆ నిమ్మకాయలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు 2 నిమ్మకాయలను కొని తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందైతే 2 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను ముందు అడ్డంగా కట్ చేయండి. అంటే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి. మొత్తం 4 ముక్కలు వస్తాయి కదా. ఆ నిమ్మకాయ ముక్కల మీద చిటికెడు పసుపు మరియు కుంకుమను చల్లండి. ఆ తర్వాత 8 లవంగాలను కూడా తీసుకోండి. ఆ లవంగాలను ఒక్కొక్క నిమ్మకాయ ముక్కకు 2 చొప్పున మొత్తం 4 నిమ్మకాయ ముక్కలకు గుచ్చేయండి. ఎందుకంటే లవంగాలు గొప్ప శక్తులను కలిగి ఉంటాయి. అందులోనూ అమావాస్య రోజు లవంగాలకు మరిన్ని శక్తులు వస్తాయి. ఈ లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించగలవు, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలవు, మీకు ఉండే కష్టాలను, నరదృష్టిని తొలగించగలవు, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు. అంతటి శక్తి లవంగాలకు ఉంది కనుక లవంగాలను నిమ్మకాయ ముక్కలకు గుచ్చండి. అలా గుచ్చటం వలన నిమ్మకాయలోని అతీత శక్తులు కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు కొంచెం ధూపం చూపించండి. అంటే సాంబ్రాణి పొడితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ ధూపం చూపించేయండి. ఆ తర్వాత ఈ 4 నిమ్మకాయ ముక్కలను జాగ్రత్తగా మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, స్టోర్ రూము, హాలు, కిచెను ఇలా ఇల్లంతా తిరిగేయండి.
తిరిగేటప్పుడు మాకు వచ్చిన దరిద్రమంతా కూడా పోవాలి, మా ఇల్లు మంచిగా మారాలి, మా ఇంట్లో వారందరూ కూడా ఎలాంటి గొడవలు పడకుండా సఖ్యత కలిగి ఉండాలి, మా అప్పులు తీరిపోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకుంటూ ఒక్కసారి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. ఇంకొక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్ళి హాల్లో ఎవరికీ కనిపించని చోట పెట్టండి. ఇంకో 2 నిమ్మకాయ ముక్కలు మిగులుతాయి కదా, ఆ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చేయండి. ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం పక్కన, అంటే 2 వైపులా కొంచెం కొంచెం గల్లులుప్పు పోసి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి. ఇంట్లో వంటగదిలో హాల్లో పెట్టిన నిమ్మకాయ ముక్కల కింద ఉప్పేమీ వేయనవసరం లేదు. గుమ్మానికి 2 వైపులా పెట్టిన నిమ్మకాయ ముక్కల మీద మాత్రం తప్పనిసరిగా ఉప్పు పోయాలి. ఇలా ఈరోజు 4 నిమ్మకాయ ముక్కలను 4 చోట్ల పెట్టడం వలన ఆ ముక్కలు మీ ఇంట్లోని చెడునంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధన రాబడి పెరుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, నరదృష్టి నరఘోష కూడా పోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన కాస్తో కూస్తో గ్రహణ ప్రభావం పడినా ఆ గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో వారికి తప్ప బయటి వారికి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి. ఇలా పెట్టిన 4 నిమ్మకాయ ముక్కలను 24 గంటల పాటు అక్కడే ఉంచండి. 24 గంటల తర్వాత, అంటే మరునాడు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను మరియు గుమ్మం దగ్గర పోసిన ఉప్పును తీసి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఆ క్యారీ బ్యాగ్ను ముడివేసేసి రోడ్డు మీద పడేయండి. ముఖ్యంగా 2-3 రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది. అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ పరిహారం చేయటం పూర్తయిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఆగిపోయిన ధనం రావటము, మీ కష్టాలు తీరే మార్గం తెలియటము, ఇలా ఏదో ఒక మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ను చూస్తారు. పోతుంది, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితంలో ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి 60 నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వేజ మాసం ప్రారంభం అవుతుంది. ఇది మహాశక్తివంతమైన రోజు, అతేంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాలలో మీ దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కోటీశ్వర్లుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్లు కూర వండుకొని తింటారు. దిష్టి తీయడానికి, నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది, మనకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోవటం అది దరిద్రమే. ధనం ఉన్నా కొంతమంది కడుపు నిండా తినలేరు, అది దరిద్రమే. పెళ్ళైనా కొంతమందికి పిల్లలు కలగరు, అది కూడా దరిద్రమే. ధనం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రం లెక్కలోకి వస్తాయి. ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంది. మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని, 2 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి, లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కోడిగుడ్లు 2 తీసుకుని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన దరిద్రాలు పోతాయి, చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు పోతాయి, నరదృష్టి జనఘోష కూడా పోతాయి.
ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికి వస్తుంది. ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 2 కోడిగుడ్లు తీసుకోండి. ముందు 2 కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది. జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో ఈ 2 కోడిగుడ్లు వేయండి. గుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు. కనుక ముందు 2 కోడిగుడ్లు వేయండి. ఆ తర్వాత కొంచెం గల్లులుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి. గల్లులుప్పు ఎందుకు వేయాలంటే గల్లులుప్పుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. ఉప్పుకు కూడా మన దరిద్రాలన్నీ తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పును వేయండి. చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఈ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి. ఆ పైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూలల్లో ఎవరికీ కనపడిన చోట పెట్టండి. రహస్యంగా ఉండేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా రాత్రి సమయంలో చేయండి. వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు. గుడ్లు మూటను ఒక రోజంతా వంటగదిలోనే ఉంచాలి. 24 గంటలు ఉంచాలి. అంటే అమావాస్య రోజు రాత్రి 7 గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి 7 గంటల తర్వాత తీయాలి. 24 గంటల తర్వాత ఈ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా, అంటే గుడ్లు పగలకుండా ఆ మూటను తీసుకుని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట, లేదా 3 రోడ్లు కలిసే చోట, లేదా 2 రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేయండి. పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లున్న మూటను కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దరిద్రం పోతుంది. దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నమ్మి చేయండి. 100కు 100% ఫలితాలైతే మాత్రం, ఖచ్చితమైన ఫలితాలైతే మాత్రం వస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు పోతాయి. అనంతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష జనఘోష అన్నీ పోతాయి. ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని, ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతున్నాయని, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను అయితే మాత్రం చూడగలుగుతారు. అంటే 2 నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. ఇంట్లో వాతావరణం బాగుంది అనిపిస్తుంది. మనసులో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళినట్లుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దరిద్రమంతా కూడా పోతుంది. ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచే జరుగుతుంది. ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ధన సమస్యలు బాధలు పోతాయి. కడుపు నిండా తినగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకోండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితరుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు. శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి. వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇల్లు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి.
భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తూ ఉంటారు. లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు. ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు గాని ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం, కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు. మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది.
అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు: ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తోంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది: తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు: ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను, కానీ చంపటం లేదు. ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది: ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపటం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము. ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం. నిన్ను పుట్టించింది ఈ పని కోసమే. నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు: నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు. నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు. నిన్ను ఎవ్వరూ నిందించరు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత
ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడేది అంగుళీయక సూర్యగ్రహణం. ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు. ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి, ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాబోతుంది కదా. సేమ్ ఇలాంటి గ్రహణమే 6000 సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సంపూర్ణ ఖగ్రాస సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు, 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి. కానీ ఖగ్రాస సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అంటే సూర్యుని చంద్రుణ్ణి అడ్డుకుంటారు, కానీ పూర్తిగా అడ్డుకోడు. దానివలన చుట్టూ అగ్ని గోళంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది, ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది. ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది. ఈ గ్రహణం ఏదో ఒక విపత్తుని తీసుకువస్తుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడుని తీసుకువస్తుంది. ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు. ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది, భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది. అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది. మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం. అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి, కృష్ణ 15 తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున మొత్తం 365 రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, మళ్ళీ అలా కాదు కృష్ణ, తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా, పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన 15 తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున, పాడ్యమి తిథులన్నిటిల్లో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది, ద్వితీయ తిథులన్నిటిల్లో కూడా యమ ద్వితీయ శ్రేష్టమైనది, తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది, చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది, పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి, షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది, సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనవి, అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది, నవమి తిథులలో శ్రీరామ నవమి శ్రేష్టమైనది, దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది, ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది, ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది, త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది, చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది. అమావాస్యలన్నిటిల్లో కూడా ఆశ్వీజయుజ అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనవి. పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి ఆశ్వీజయుజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గ్రహణం, అందులోనూ
కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. గ్రహణ సమయం అనేది పర్వకాలం. గ్రహణ సమయం అనేది ఒక వరం. కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి, సూర్య ఆరాధన చేయండి. ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి. 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి. ఇదే అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.